నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం ఎర్ర అటుకులతో పిట్టు చేయటం చూద్దామండి. ఎర్ర అటుకులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎముకలకు బలం, శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, క్యాలరీస్ తక్కువ. ఒక్కసారి తిన్నారంటే రెగ్యులర్ డైట్లో ఖచ్చితంగా చేర్చుకుంటారండి. అంత రుచి, ఆరోగ్యకరం. ఈ అటుకులతో ఉప్మా, పాయసం, పొంగల్, పిట్టు రకరకాల రెసిపీస్ చేస్తుంటారండి. ఇప్పుడు మనం పిట్టు చేయటం చూద్దాం. ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలే కాదు, ఇంట్లో అందరు ఇష్టపడి తింటారు. చాలా సింపుల్ మెథడ్లో క్విక్గా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు ఎర్రటుకులు తీసుకోవాలి. దీనితో పాటు రుచి కోసం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మరి ఎక్కువ వేయకండి, కసమవుతుంది. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. వాసన కోసం 2-3 యాలకులు దంచి పొడి చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పొడి ఈ విధంగా ఉండాలి. రవ్వ కన్నా కొంచెం మెత్తగా పొడి చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పొడిని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వేడి నీళ్ళు పోసుకోవాలి. వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు, లేదా గోరువెచ్చని నీళ్ళైనా పోసుకోవచ్చు అండి. నీళ్లు ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపాలి. కొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదండి, టెన్షన్ పడకండి. అటుకులు నీళ్లు బాగా పీలుస్తాయి. మనం తీసుకునే అటుకుల్ని బట్టి నీళ్ళు ఎక్కువ తక్కువ పట్టొచ్చండి. చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1/2 కప్పు నీళ్లు పట్టాయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పిట్టు సాఫ్ట్గా పొడిపొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 10 నిమిషాలు పక్కనుంచితే ఇంకా సాఫ్ట్ అవుతుందండి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీ కుక్కర్లో కానీ స్టీమర్లో కానీ ఉడికించాలి. ఆవిరి మీద 10 నిమిషాలు ఉడికించాలండి. చూడండి, స్టీమర్ గిన్నెలో అడుగుని ఏదైనా అరిటాక్ కానీ పల్చటి కాటన్ క్లాత్ కానీ వేసుకుని ఉడికించాలండి. నేను ఇక్కడ అరిటాక్ వేసుకున్నాను. రెడీ చేసుకున్న అటుకుల పొడి వేసుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. 10 నిమిషాలకు బాగా కుక్ అవుతుందండి. 10 నిమిషాల తర్వాత ఉడికిన పిట్టుని వేరొక బౌల్లోకి మార్చుకోవాలండి. గంటితో ఒకసారి కలుపుకొని పిట్టు వేడిగా ఉన్నప్పుడే 3 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలి. మీకు చక్కెర వేసుకోవటం ఇష్టం లేకపోతే చక్కెరకు బదులు నాటు చక్కెర లేదా బెల్లమైనా వేసుకోవచ్చండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా కలపాలండి. వేడి మీద చక్కెర వేసుకుంటే వేడికి బాగా కరుగుతుంది, పిట్టుకు పడుతుంది. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. జీడిపప్పు వేగాక పిట్టులో వేసి కలపాలండి. నెయ్యితో సహా వేసుకోవాలి. నెయ్యి పిట్టుతో బాగా కలిసేలాగా కలపాలండి. నెయ్యితో పిట్టు రుచి ఇంకా పెరుగుతుంది, గుమగుమలాడుతుంది. వేడికి చక్కెర కరిగి నీరవుతుంది కదండి. ఈ నీరు, నెయ్యి పిట్టు బాగా పీలుస్తుందండి. కాసేపటికి పొడిలాడుతుంది. ఇంతేనండి, చాలా ఆరోగ్యకరమైన ఎర్రటుకుల పిట్టు తయారయ్యింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వారానికి ఒకసారైనా ఖచ్చితంగా చేసి పెట్టండి, ఒంటికి మంచిది. రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.